కోండి అంటూ చెప్తున్నటువంటి ట్వీట్ మనం చూసాం. ఎందుకంటే ఈసారి ఓట్ పర్సెంటేజ్ పెంచడానికి యువత అదే విధంగా మహిళలు రండి కదలి రండి అంటూ కూడా ప్రధాని మోదీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే విధంగా సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నది ఒకటే, రండి పోలింగ్ స్టేషన్ కి వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏపీ మాజీ సీఎం, ఏపీ సీఎం, అదేవిధంగా సినీ సెలబ్రిటీలు, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి విజువల్స్ మనం ఆయన స్క్రీన్ లో చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది అనేది చూద్దాం. నల్గొండలో పోలింగ్ పై మా ప్రతినిధి కిరణ్ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిరణ్. లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ వద్ద ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డుతో సహా ఇటు పోలింగ్ స్లిప్లను వెంట తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 పార్లమెంటు సెగ్మెంట్లు ఉన్నాయి. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లో మొత్తం 18,08,585 ఓటర్లు ఉండగా 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక నల్గొండ పార్లమెంట్ విషయానికి వస్తే నల్గొండ పార్లమెంట్ పరిధిలో 17,18,950 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి 2,060 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 800 కేంద్రాల సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మొత్తం 39 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఇటు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఇటు అధికారులు అయితే సమాయత్తమైనటువంటి సిచ్యువేషన్ దగ్గర పడుతూ ఉంది. పోలింగ్ ముందు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈవీఎంలు ఎక్కడ మొరాయించకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ఎక్కడ ఈవీఎం మొరాయించినప్పటికీ కూడా అక్కడ ఎమ్మటే టెక్నికల్ టీంను కూడా అందుబాటులో ఉంచారు. చూసుకోవచ్చు ఒక్కొక్కరుగా వారు పోలింగ్ స్లిప్లను మొత్తం కూడా వెంట తెచ్చుకొని కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం 10 లోపు ఓటు హక్కును వినియోగించుకుంటే ఎండ బారి నుంచి బయటపడేందుకు మ్యాక్సిమం ముందే ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇటు సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు అనేటువంటి ఇటు చందంపేట, అడవిదేవులపల్లి ఆ ప్రాంతాల్లో మేలచెరువు ఆ ప్రాంతాల్లో కూడా ముందస్తు జాగ్రత్త కూడా స్పెషల్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో కూడా అక్కడ ఈ చందంపేట ప్రాంతాల్లో పోలింగ్ బాక్సులను కూడా ఎత్తుకపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా అయితే అధికారులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. చూసుకోవచ్చు ఒక్కొక్కరుగా వారి వద్ద ఉన్నటువంటి స్లిప్ సంబంధించి ఒక్కొక్కరుగా వచ్చి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరిపించేందుకు కూడా అధికారులు అయితే అన్ని చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. మ్యాక్సిమం ఇటు వృద్ధులు కావచ్చు, వికలాంగులకు సంబంధించి ఇటు ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నారు. 60 అంటే 60 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి లైన్లో నించోకుండా కూడా డైరెక్ట్గా పోలింగ్ కేంద్రాలను పంపించేందుకు కూడా ఇక్కడ అధికార యంత్రాంగం అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కూడా ఇటు సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి అక్కడ సీసీ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేశారు. ఏ చిన్న ఘటన జరిగినా కూడా ఫోర్స్ అందుబాటులో ఉంచేలా కూడా పెట్రోలింగ్ వాహనాలను కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఓటర్లకు సంబంధించి ప్రలోభాలపై కూడా ఇటు పోలీసులు అయితే ప్రత్యేక నజర్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఓటర్లకు ప్రలోభాలు పెట్టకుండా కూడా ఇటు గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో ప్రత్యేకమైన చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం అయితే 2 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇదే ప్రశాంతత వాతావరణంలో కూడా ఎన్నిక జరిపించాడు. సాయంత్రం వరకు కూడా ఎన్నిక జరిపించేందుకు కూడా అధికార యంత్రాంగం కట్టుబిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ సంబంధించి అప్డేట్. ఏజెన్సీ చెప్తానే బయటికి వెళ్ళినప్పుడు సరే నన్ను